ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చెప్తాను. ఏం లేదు, బీరకాయల్ని నీట్గా కడిగేసుకొని ఉంచుకోవాలి. తొక్కు తీయాల్సిన అవసరమేం లేదు, తొక్కుతోనే మనం నీట్గా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి బీరకాయల్ని. ఫస్ట్ అయితే తొక్కుతోనే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తొక్కు తీసేసుకోవాలనుకుంటే తీసేయచ్చు. తర్వాత కళాయిలో నూనె పోసుకొని పచ్చిమిర్చి వేసి వేయించుతున్నాను. వేయించేటప్పుడు మూత పెట్టుకోవాలి, లేకపోతే అవి మొత్తం పేలుతాయి అన్నమాట. ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చిని. అవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో ఇప్పుడు మన బీరకాయని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ ఎందుకంటే అవి తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత బీరకాయలు అయితే ఇలా అవుతాయి అన్నమాట. ఆ బీరకాయల్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా కుక్ అయిపోయాయి కొత్తిమీర అండ్ బీరకాయ. మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకొని, పండు ముందే వేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా తాలింపు పెట్టేసుకుంటే బీరకాయ పచ్చడి అయిపోతుంది. అంతే, అయిపోయినట్టే. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ని అందులో వేసేసుకొని, తాలింపుని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. బాయ్ ఫ్రెండ్స్.